నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన సర్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 2 చోట్ల ఓటు హక్కు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని చెప్పారు. ఈ విషయంలో ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడో ఒక్కచోటే ఓటు ఉంచుకుని మరో చోట తొలగించుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని పార్టీలు డబుల్ ఓట్ల విషయంలో చాలా ఫిర్యాదులు చేశాయి. ప్రతిసారి ఇలాంటి ఓట్ల కారణంగా ఫలితాలు తారుమారవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ సమస్య పరిష్కారానికి ఆధార్ బేస్డ్ ఈ ఓటింగ్ ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఈసీ మాత్రం ఓటర్లు స్వచ్ఛందంగా డబుల్ ఓట్లు లేకుండా చూసుకోవాలని సూచిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తారుమారు కావటం తరచుగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకే ఓటరు 2 చోట్ల ఓటేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అలాంటి వారు ఇప్పటికైనా మేలుకోవాలని ఈసీ హితవు చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటరుగా నమోదైతే ఏడాది జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది. దేశంలో ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడం చట్టరీత్యా నేరం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఏ ఒక్కరూ ఒకేసారి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీల్లేదు. మీరు ఎక్కడ శాశ్వతంగా నివసిస్తున్నారో లేదా ఎక్కడ సాధారణంగా ఉంటున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే మీ ఓటు ఉండాలి. ఒకవేళ మీకు 2 చోట్ల ఓటర్ కార్డు ఉంటే పాత నియోజకవర్గంలో ఓటును తొలగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటు హక్కును కలిగి ఉండి 2 చోట్ల ఓటు వేస్తే చట్టపరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మరోసారి చెప్పారు. 2 వేర్వేరు నియోజకవర్గాలు లేదా రాష్ట్రాల్లో ఓటు ఉండడం చట్టవిరుద్ధమని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఏడాది జైలు, జరిమానా తప్పవన్నారు. డిఎస్ఈ సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను సులువుగా గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. 2-3 చోట్ల ఓటు ఉంటే అది చట్టవిరుద్ధం. కాబట్టి ఎవరైతే ఈ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా గుర్తించిన తర్వాత వాళ్ళకి 1 year ఇంప్రిజన్మెంటు, తర్వాత పెనాల్టీ ఏది ఉందో అవన్నీ పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2-3 చోట్ల ఓటు ఉంటే మీరు ఒక్కో చోటే పెట్టుకోండి. 2-3 రెండో చోట ఉన్నట్టయితే, వేరే చోట ఉన్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవద్దండి. ఒకవేళ పెట్టుకుంటే కూడా భవిష్యత్తులో తెలిసినప్పుడు మీ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఆధార్, ఎపిక్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ వివరాలు పరిశీలించి డూప్లికేట్ నమోదులను గుర్తిస్తారు. ఒకవేళ గుర్తించినా వెంటనే తొలగించరు. ముందుగా సంబంధిత ఓటర్కు నోటీస్ ఇచ్చి వివరణ కోరుతారు. అవసరమైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అనంతరం చట్టపరమైన విధానాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా ఓటర్ ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఓటును కొనసాగిస్తారు. పాత చిరునామాలో ఉన్న ఓటును తొలగించే చర్యలు తీసుకుంటారు. కొత్త రాష్ట్రంలో ఓటు నమోదు చేసుకునేటప్పుడు పాత రాష్ట్రంలో తన పేరు తొలగించాలని ఓటర్ స్వచ్ఛందంగా తమ దరఖాస్తులో పేర్కొనాలి. ఓటర్ తన వివరాలను పరిశీలించి ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రంలో మాత్రమే ఓటు కొనసాగేటట్లు చూసుకోవాలి. పాత రాష్ట్రంలోని ఓటును తొలగించేందుకు దరఖాస్తు సమర్పించడం మంచిది. చాలా సందర్భాల్లో ఎన్నికల అధికారుల మధ్య సమాచార మార్పిడి ద్వారా తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. ఓటరు కూడా తన పేరు తొలగించాలో లేదో నిర్ధారించుకోవాలి. వేర్వేరు రాష్ట్రాల్లో లేదా వేర్వేరు నియోజకవర్గాల్లో 1 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారికి లేదా 2 ఎన్యుమరేషన్ పత్రాలు నింపిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఈసీ అధికారులు చెప్తున్నారు. డూప్లికేట్ ఓటింగ్కు పాల్పడిన వ్యక్తికి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 31వ విభాగం ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఓ రాష్ట్రంలో ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లుంటే డెమోగ్రఫీ, సిమిలర్ ఎంట్రీస్ ద్వారా గుర్తిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కానీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓట్లుంటే గుర్తించడానికి ఇలాంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రస్తుతానికైతే లేదనే వాదన ఉంది. అయినప్పటికీ వేర్వేరు రాష్ట్రాల్లో ఇలాంటి ఓట్లను గుర్తించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏఐ సాంకేతికతతో పనిచేసే కేంద్రీకృత వ్యవస్థను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగరీత్యా మరే ఇతర కారణం చేత ఓటరు గత ఓటు హక్కును కోల్పోకుండానే మరో చోట కొత్తగా ఓటు హక్కును పొందినట్లయితే తనకు 2 ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఈసీ అధికారులకు తెలియజేయాలి. ఓటర్ తన వివరాలను పరిశీలించి ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రంలో లేదా మునుపటి రాష్ట్రంలో ఎక్కడ నచ్చితే అక్కడ ఒక్కచోట మాత్రమే ఓటు కొనసాగేటట్లు చూసుకోవాలి. 2వ ఓటును తొలగించాలని అధికారులకు తప్పనిసరిగా దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం ఫామ్ 7ను వినియోగించాలని ఈసీ అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తికి ఒకే ఓటర్ కార్డు ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఓటర్ కార్డు కోసం అప్లై చేస్తే
వారికి 2 ఓటర్ కార్డులు లభిస్తాయి. అయితే వారికి 2 ఓటర్ కార్డులు ఉంటాయి. కానీ 2 ఓటర్ కార్డులుంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఏదైనా ఒకటి మాత్రమే వినియోగించుకోవాలి. రెండోది పరిగణలోకి తీసుకోరు. అందుకే ఎవరికైనా 2 ఓటర్ కార్డులుంటే అందులో ఒకదానిని రద్దు చేసుకోవాలి. వాటిలో ఒక ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాలి. 2 చోట్ల ఓటు వేస్తే చట్టరీత్యా నేరం. ఒక వ్యక్తికి 2 ఓటర్ కార్డులు ఉన్నట్లు తేలితే అది ఎన్నికల సంఘంలోని రూల్ 17ను ఉల్లంఘించినట్లే. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా 2 ఓటర్ కార్డులతో కనిపిస్తే చట్టం ప్రకారం సంవత్సరం జైలు శిక్ష తప్పదు. 2 ఓటింగ్ కార్డుల వ్యవహారం ఇప్పటికే అనేక చోట్ల పరిష్కారం అవుతోంది. కానీ కొంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నట్లయితే వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డును లింకు చేసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో ప్రస్తుతం మొత్తం జనాభా 140 కోట్లు దాటింది. ఇంత పెద్ద జనాభాలో డబుల్ ఓట్లు ఎవరు పట్టుకుంటారులే అనే భావన ఉంటే దాన్ని ఇప్పటికైనా తొలగించుకోవాలని ఈసీ సూచిస్తోంది. బాధ్యత గల పౌరులుగా ఒక్కచోట ఓటేయాలని, డబుల్ ఓటు ఖచ్చితంగా అధికారుల్ని తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇప్పటికైనా అలాంటి ఓటర్లు మేల్కొని ఒక్కచోటే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలని ఈసీ కోరుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్ని ఎన్నుకునే ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అలాంటి ఓటు విలువను కొందరేమో అసలు గుర్తించడం లేదు. మరికొందరు మాత్రం చట్టవిరుద్ధంగా 1కి 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లను చైతన్యపరచడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈసీ ఇటీవలి కాలంలో డబుల్ ఓట్ల సమస్యపైన సీరియస్గా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎపిక్ కార్డుకు ఆధార్ లింకేజ్తో పాటు ఎక్కడ ఓటు హక్కు ఉంచుకుంటారో ఓటర్లకు ఆప్షన్ ఇచ్చుకునే సదుపాయం కూడా కల్పించామని అధికారులు చెప్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంత పరిణితి చెందాక కూడా డూప్లికేట్ ఓట్లు పద్ధతి కాదని, కఠిన శిక్షలు పడితేనే సమస్య పరిష్కారమవుతుందనే వాదన వినిపిస్తోంది. ఈసీ హెచ్చరికతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఓట్లపై చర్చ జరుగుతోంది. ఇక్కడ అలాంటి ఓట్లు దాదాపుగా 15 లక్షలు ఉంటాయని ఓ అంచనా. మెజార్టీ ఓట్లు హైదరాబాద్లోనే ఉంటాయని చెప్తున్నారు. అటు ముంబై, పూణేలోనూ డబుల్ ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉంటాయనే వాదన ఉంది. ఆ మాటకొస్తే ప్రతి మెట్రో నగరంలోనూ డబుల్ ఓట్లు ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉంటూ ఉద్యోగ ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇళ్లు నిర్మించుకుని శాశ్వతంగా నివసిస్తున్నారు. మరికొంతమంది సిటీలో సుదీర్ఘకాలంగా ఉంటున్నా తాము పుట్టి పెరిగిన ఊరిని వదలకుండా తరచూ వెళ్ళొస్తుంటారు. ఎన్నేళ్లున్నా ఎన్నికలప్పుడు ఓటేయడానికి మాత్రం సొంతూరికి కొంతమంది వెళ్తుంటే మరికొంతమంది ఇక్కడే శాశ్వత చిరునామాను ఏర్పరచుకుని ఇక్కడే ఓటు హక్కును కలిగి ఉన్నారు. కొంతమంది మాత్రం అక్కడ ఇక్కడ డబుల్ ఓట్లేస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఈసీ తీసుకొచ్చిన సర్ ప్రక్రియ విషయంలో మాత్రం మెజారిటీ సెటిలర్లు సొంతూళ్లకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిలో ఎక్కువ మంది సిటీని ఉద్యోగం, ఉపాధికే పరిమితం చేస్తూ తమ సొంత రాష్ట్రాల్లోనే ఓటు నమోదు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఓటు హక్కు లోకల్గానే ఉండాలనుకుంటున్నారు. కేవలం ఉపాధి కోసమే వచ్చిన వారు మాత్రం ఓటు విషయంలో సొంతూరికే ఓటేస్తున్నారు. అలాగే తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆ మాటకొస్తే హైదరాబాద్లో కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే లేరు. మరాఠీలు, గుజరాతీలు, బీహారీలు కూడా ఉన్నారు. వీరిలో మెజారిటీ ఓట్లు తమ సొంత రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కేవలం కొందరు మాత్రమే ఇక్కడ ఓటేస్తున్నారు. అలాగే బెంగళూరు, చెన్నైలో ఏపీ ప్రజలకు సొంత రాష్ట్రంలోనే ఓట్లున్నాయి. ముంబై, పూణేలో ఉంటున్న తెలంగాణ వాసులు ఎన్నికల సమయంలో ఇక్కడికొచ్చి ఓటేస్తున్నారు. ఇలా అక్కడా ఇక్కడా ఓటు హక్కు ఉంచుకుంటున్నారు. కొంతమంది 2 చోట్ల ఓటు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇలాగే ఓటేస్తున్నారు. దీనికి 2018, 19 ఎన్నికలతో పాటు 2023, 24 ఎన్నికలను నిదర్శనంగా చూపిస్తున్నారు. 2023లో తెలంగాణలో, 2024లో ఏపీలో ఓటేసిన వారు లక్షల్లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఉదయం ఓ రాష్ట్రంలో, సాయంత్రం మరో రాష్ట్రంలో ఒకే వ్యక్తి ఓటేస్తున్నారు. పోలింగ్ రోజు భారీగా జరుగుతున్న ప్రయాణాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ మాటకొస్తే ఇక్కడ డూప్లికేట్ ఓట్లు బహిరంగ రహస్యమే. చాలా వరకు రాజకీయ పార్టీలకు తెలిసే ఈ తంతు జరుగుతోంది. కొన్నిసార్లు ఈసీ డబుల్ ఓట్లపై కఠిన చర్యలు తీసుకోవాలనుకున్న రాజకీయ ఒత్తిళ్లతో వెనక్కి తగ్గాల్సి వస్తోందనే మాట కూడా నిజమే. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా హైదరాబాద్కు, తెలంగాణ జిల్లాలకు ఓటర్లొచ్చి ఓటేశారు. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓట్ల కంటే వలస ఓట్లే ఎక్కువనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే అలాంటి నియోజకవర్గాల్లో నేతలు కూడా వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే చాలనే లెక్కలో ఉంటారు. పోలింగ్ రోజు వలస ఓటర్లకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. స్థానిక ఓటర్ల సమస్యలు తీర్చకపోయినా పర్లేదనే ధోరణి రాజ్యమేలుతోంది. ఇక మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా విమానాలు రావడంపై సర్వత్రా చర్చ జరిగింది. అంతేకాకుండా బెంగళూరు, హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏపీకి వరుస కట్టడం ఎందుకో అందరికీ తెలుసు. అంత మాత్రాన వీరందరికీ డబుల్ ఓట్లుంటాయని చెప్పలేం.
కానీ చాలామందికి డబుల్ ఓట్లు ఉంటాయనే మాటను పూర్తిగా తీసిపారేయటానికి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసినట్టయితే ఈ 2 ఓట్ల వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 2014లో చూసినట్టయితే మనకి ఎప్పుడైతే పార్లమెంటు అసెంబ్లీ కలిపి ఎలక్షన్ జరిగినాయో అప్పుడు పరిస్థితి వేరే ఉండే. తర్వాత 2018లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుకొచ్చి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జరగడం వల్ల కొంతవరకు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నేటివ్ ప్లేస్ లో ఒక ఓటు, హైదరాబాద్ లో ఒక ఓటు ఉన్నట్టు కనబడుతుంది. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఆపర్చునిటీ అయినట్టుంది. అసెంబ్లీలో ఒక పార్టీకి ఓటు వేసినాక మళ్ళీ అటు వెళ్లి పార్లమెంట్ లో ఇంకొక పార్టీకి వేరే పక్క రాష్ట్రానికి కూడా వెళ్లి నైబరింగ్ స్టేట్ కి వెళ్లి కూడా అక్కడ ఓట్లేసేటువంటి అవకాశం కనబడుతుంది. వీటన్నిటి మీద చూసినట్టయితే కన్నా ఆధార్ లింక్ చేస్తే దీన్ని కొంతవరకు డెఫినెట్ గా కర్వ్ చేయొచ్చు. అయితే రానున్న కాలంలో మనం చూసినట్టయితే కన్నా జమిలీ ఎన్నికలు అంటే ఒకే ఎన్నికలు ఒకే దేశం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఈ 2 ఓట్లని డబుల్ ఓట్లని తీసేటువంటి అవకాశం చాలా కనబడుతుంది. ఇక్కడ డబుల్ ఓట్లున్న ప్రతి వారిని సందేహించలేమనే వాదన కూడా ఉంది. కొంతమంది సొంతూళ్ళలో ప్రూఫ్ కింద ఉన్న ఊరిలో ఓటేసే వెసులుబాటు కోసం 2 చోట్ల ఓట్లు ఉంచుకుంటున్నారనే అభిప్రాయం లేకపోలేదు. ఈ వాదనలో కొంత నిజం ఉన్నా ఖచ్చితంగా ఎక్కడో ఒక్కచోటే ఓటు ఉంచుకోవాల్సిందేనని ఈసీ స్పష్టం చేస్తోంది. చాలా మంది పంచాయతీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే సొంతూళ్ళలో ఓటు కొనసాగిస్తున్నామని కూడా చెబుతారు. కానీ ఇలాంటి కారణాలేవి చట్ట ప్రకారం చెల్లుబాటు కావనేది కాదనలేని సత్యం. ఈ సందర్భంగా ఈసీ ఓ విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్ పౌరులుగా దేశంలో ఎక్కడైనా నివసించొచ్చు, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా ఒక్కచోటే వేయాలి. అలాగే ఎక్కడ ఓటు వేస్తారనేది కూడా ఓటర్ ఇష్టమే. కానీ డబుల్ ఓటింగ్ మాత్రం చట్టవిరుద్ధం. ఆ రకంగా చూసినప్పుడు ఓటర్లకు కావాల్సిన స్వేచ్ఛను, వెసులుబాటును ఇస్తూనే ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే ఉద్దేశం కనిపిస్తోంది. మొత్తం మీద ఓటు విషయంలో డబ్లింగ్ కూడదని, ఖచ్చితంగా ఎక్కడో ఒక్కచోటే ఓటు వేయాలని ఈసీ కరాఖండిగా చెబుతోంది. ఇక్కడ డబుల్ ఓటర్లపై ఆరోపణలు, విమర్శల గురించి తాము పట్టించుకోబోమని, ఏ పరిస్థితుల్లోనూ డబుల్ ఓటింగ్ ఉండకూడదనేదే తమ విధానమని ఈసీ తేల్చేస్తోంది. డబుల్ ఓట్లు ఉన్న కొందరు ఓటర్లు స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఇంకా చెప్పాలంటే చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందుతున్నారని, దీని కారణంగా అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ డబుల్ ఓట్లు కేవలం ఓటు హక్కు విషయంలో జరిగే ఉల్లంఘనగానే చూడలేమని, ఇది సామాజికంగానూ అశాంతికి, లేనిపోని అనుమానాలకు తావిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఈ అవాంఛిత ధోరణులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే డబుల్ ఓట్లకు చెక్ పెట్టడం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. నిజానికి డబుల్ ఓటర్ల సమస్య కొత్తదేం కాదు. ఎప్పటినుంచో ఈ సమస్యపై ఫిర్యాదులు ఉన్నాయి. డబుల్ ఓటర్లకు చెక్ పెట్టడానికి ఆధార్ బేస్డ్ ఈ ఓటింగ్ ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ వచ్చింది. అసలు 2015లోనే ఈసీ డబుల్ ఓటర్స్కు చెక్ పెట్టడానికి ఎపిక్ నెంబర్స్తో ఆధార్ లింకింగ్ చేపట్టింది. కానీ సుప్రీం తీర్పుతో ఆధార్ లింకేజ్ తప్పనిసరి కాదని చెప్పాల్సొచ్చింది. దేశంలో డిజిటల్ ఓటింగ్ లేదా పూర్తిగా ఆధార్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థ రావాలనే డిమాండ్ అయితే ఉంది. కానీ అలాంటి వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఎన్నికల్లో ఆధార్ను గుర్తింపు రుజువుగా ఓటర్ ఐడితో అనుసంధానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈసీ ఓటర్ల గుర్తింపును పటిష్టం చేయడానికి, డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి ఆధార్ నెంబర్ను ఓటర్ ఐడితో అనుసంధానించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. చట్టపరంగా ఓటర్ ఐడితో ఆధార్ను లింక్ చేయడం అందుబాటులో ఉన్నప్పటికీ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆధార్ అందించడం తప్పనిసరి కాదు. ఆధార్ లేనివారు ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించవచ్చు. ఆధార్ బేస్డ్ ఈ ఓటింగ్తో డబుల్ ఓట్ల సమస్యకు చెక్ పడుతోందనే వాదనకు బలమైన మద్దతున్నా సరే, ఆధార్ విషయంలో ఉన్న పరిమితులు ఆ తరహా వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ పౌరసత్వాన్ని రుజువు చేసే గుర్తింపు కార్డు కాదు. కానీ ఓటు హక్కు మాత్రం కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం. కాబట్టి అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డులు సంపాదించే వీలున్నప్పుడు పౌరులు కానివారు కూడా ఓటర్లయ్యే అవకాశం ఉండొచ్చనేది ఒక చర్చ. అలాగే ఆధార్ డేటా లీకేజీ సమస్య. ఆధార్లో అనేక లొసుగులున్నాయనే విమర్శలే కాదు, ఆ విషయాన్ని స్వయంగా UIDAI కూడా అనేకసార్లు కోర్టులో అంగీకరించింది. హైదరాబాద్కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఏపీ, తెలంగాణలోని 7.82 కోట్ల మంది ఆధార్ కార్డు హోల్డర్ల డేటాను అక్రమంగా సేకరించి తన డేటాబేసుల్లో నిల్వ చేసుకుందని 2019లో స్వయంగా UIDAIనే ఓ కేసు వేసింది. ఆ తర్వాత ఈ కేసును సిట్కు అప్పగించారు. ఇక ఆధార్ ప్రైవసీని ఉల్లంఘిస్తోందనే చర్చ మొదట్నుంచి ఉంది. పుట్టస్వామి కేసులో ప్రైవసీ పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. ఆధార్ను కేవలం PDS, గ్యాస్ కనెక్షన్ తదితర సంక్షేమ పథకాల కోసం, అలాగే పాన్ కార్డుతో లింక్ చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలని సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో పేర్కొంది. బ్యాంకుల్లో కూడా ఆధార్ వాడకం స్వచ్ఛందమేనని ప్రకటించింది. కాకపోతే ఆధార్ ఎపిక్ కార్డ్ లింకేజ్ను ఈసీ 2015లోనే ప్రారంభించింది. ఆగస్టు 2015లో ఆధార్ రాజ్యాంగబద్ధత కేసుపై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించే నాటికే 30 కోట్ల ఐడీలతో ఆధార్ అనుసంధానం పూర్తయిందని ఓ అంచనా.
ఇలా ప్రయోగాత్మకంగా లింక్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2018లో దాదాపు 55 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలోంచి గల్లంతయ్యాయని తేలింది. గుత్తా జ్వాల వంటి ప్రముఖ క్రీడాకారిణి పేరు కూడా ఓటర్ల లిస్టులోంచి డిలీట్ అయింది. 2 డేటాబేసుల్ని లింక్ చేయడానికి తాము వాడిన ఓ కొత్త సాఫ్ట్వేరే ఇలా పేర్లు గల్లంతు కావడానికి కారణం కావచ్చని అప్పటి తెలంగాణ ఎన్నికల సంఘం చీఫ్ కూడా అంగీకరించారు. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా ఇలా ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుందనే భయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఆధార్ బేస్డ్ ఈ ఓటింగ్ విషయంలో చాలా సౌలభ్యాలున్నాయనే వాదన ఉన్నా దాన్ని వెంటనే అమలు చేయడానికి ఈసీ సందేహిస్తోంది. మొదట ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని, వారు ఉన్న చోట నుంచే ఓటు వేసే వెసులుబాటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఓటింగ్ ప్రతిపాదన తెరపైకొచ్చింది. అసలు ఈ ప్రతిపాదన ఎన్ఆర్ఐల నుంచే వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత డబుల్ ఓట్ల సమస్య, ఫేక్ ఓటింగ్ను ఎలా నిరోధించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆధార్ లింక్ ప్రపోజల్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ఆధార్ విషయంలో పరిమితులు, స్కామ్లు బయటపడ్డా ఇప్పటికీ ఆధార్ బేస్డ్ ఈ ఓటింగ్కు మద్దతు ఎక్కువగానే ఉందనే చెప్పాలి. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి యూపీఐతో వేల కోట్ల రూపాయల లావాదేవీలు సురక్షితంగా జరుగుతున్నప్పుడు ఈ ఓటింగ్ సురక్షితంగా జరిగేలా ఎందుకో వ్యవస్థను డిజైన్ చేయలేదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2 చోట్ల ఓటు హక్కు ఉండే అవకాశాన్ని తీసేసేదానికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషనే చేయొచ్చు. మన దేశంలో ఇప్పుడు అన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేశారు. ఏదైనా సరే మీకు కంప్యూటరైజ్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తంగా ఉన్నప్పుడు ఒక ఓటర్ 2 చోట్ల ఎన్రోల్ చేసుకున్నా కూడా అతన్ని ఏదో ఒక విధంగా ఏ ఒక్క ఓటుకో అర్హుని చేయొచ్చు. అలా కాకుండా టెక్నాలజీ ఉపయోగించకుండా మీరు 2 చోట్ల ఓటు హక్కు ఉండకూడదు అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకట్టు చేస్తుందో అర్థం కాదు. రెండవది, ఎప్పుడైనా ఒక ఓటు వేసిన తర్వాత వీళ్ళకి ఇండెలిబుల్ ఇంక్ మార్కు పెడతారు. అది కనీసం ఒక వారం రోజులు కనిపిస్తూనే ఉంటుంది మార్కు. కాబట్టి రెండో చోట సాయంత్రానికి కాదు కదా, ఒక వారం తర్వాత జరిగే ఓటర్లకు కూడా ఓటు జరిగిన ఎలక్షన్ దానికి కూడా ఓటేసే అవకాశం తక్కువ. తర్వాత డబుల్ ఓటర్ల సమస్యను ఇలాగే ఉపేక్షించలేమనే విషయంలో అయితే ఈసీ ఓ నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తోంది. అలాగని డబుల్ ఓట్లు ఉన్నవారందరికీ జైలు శిక్ష విధించడం కూడా ఆచరణ సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు రాజకీయ మార్గంలోనే పరిష్కారం వెతకాలనే సలహాలు కూడా వస్తున్నాయి. చాలా వరకు డబుల్ ఓట్లు పార్టీలకు తెలిసే పడుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి వారిని ఒకే పౌరుడు ఒకే ఓటు అనే సూత్రానికి కట్టుబడేలా ఒప్పించగలిగితే చాలా వరకు డబుల్ ఓట్ల సమస్య పరిష్కారమవుతుందనే భావన ఉంది. అలాగే ఓటర్ల వైపు నుంచి కూడా డబుల్ ఓట్లకు కారణాలు తెలుసుకుని వారిని ఒకే ఓటు కొనసాగించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అదే సమయంలో ఈసీ కూడా తన యంత్రాంగాన్ని డబుల్ ఓట్లకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అలా బహుళ అంచెల వ్యూహంతోనే డబుల్ ఓట్ల సమస్యకు సముచిత పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని జైలు శిక్షలతో పనవుతుందనుకోకూడదని అంటున్నారు.